అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన కొన్ని విషయాలు మీతో షేర్ చేయబోతున్నాను. మన జీవితంలో ఎదుగుదల కోసం గడిపే క్షణాలు కొన్ని ప్రయాణంలో ముందుకు సాగాలి అంటే కొంతమందిని మన జీవితంలో నుండి వెలివేయాల్సి ఉంటుంది. ఇది వినగానే చాలామందికి కొంచెం విచిత్రంగా కూడా అనిపించవచ్చు, కానీ నిజం ఇదే. మనల్ని ప్రేమించే వాళ్ళే మొదట మన విజయాన్ని అసహ్యంగా చూస్తారు. అదే పెద్ద ప్రమాదం. అందుకే ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరి సమక్షంలో మన ఆత్మవిశ్వాసం తగ్గుతుందో వారి సమక్షంలోనే దూరంగా ఉండాలి. మన ఎదుగుదల అంటే మనం కొత్తగా మారిపోతామని కాదు, అలా అనిపించడము కాదు. వాళ్ళకంటే గొప్పవారమన్న భయం, తమతో మనం దూరం అవుతాం అన్న అనుమానం, వీటి వల్లే మనసుల్లో ముందుగా పుట్టే భావనలు. మన ఎదుగుదల వాళ్ళలో సురక్షితంగా భావిస్తే దీన్ని అంగీకరించడం చాలా కష్టం, కానీ ఇదే నిజం. అలాగే మన బంధువులు మనం విజయవంతం కావాలనే కోరుకుంటారు, కానీ ఒక హద్దు వరకు మాత్రమే. వారి అంచనాలను ఎప్పుడైతే దాటి వెళ్తామో మన విజయం అనేది వాళ్ళ ఎదుగుదల కన్నా ఎక్కువైపోతుంది. అప్పుడు వారు మనసులో అసూయ అలాగే మగిలిపడతారు. అందుకే కొన్నిసార్లు మన దగ్గర ఉన్నవాళ్ళు కూడా మన విజయానికి అడ్డుగా మారుతూ ఉంటారు. ఇది ద్వేషంతో కాదు, అవగాహన లోపంతో. కాబట్టి నిజానిజాలు తెలుసుకొని మీరు ప్రవర్తించాలి. అసలు మన ఎదుగుదలకి నిజమైన అడ్డంకులు ఎవరో తెలుసా? మన గతాన్ని ఎప్పుడు గుర్తు చేస్తూ నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటావా అనేవాళ్ళు, నువ్వు చేయలేవు, ఇది నీ వల్ల కాదు అనేవాళ్ళు, మన కలల్ని వినగానే నవ్వుకునేవారు, మన శ్రమను ప్రశంసించకుండా చిన్న చూపు చూసేవాళ్ళు. ఇలాంటి వారిని మనం ప్రేమించవచ్చు, గౌరవించవచ్చు, కానీ మన విజయానికి వీళ్ళ సమక్షం అవసరం లేదు. ఎదగాలంటే మన చుట్టూ ఒక అనుకూల శక్తి ఉండాలి. మొదలు పెట్టాలన్న ధైర్యం, చేతులెత్తే ప్రోత్సాహం అలాంటి వ్యక్తులు ఉండాలి. వాళ్ళు మన బంధువులు కాకపోయినా ఏం పర్వాలేదు, కానీ మన బంధువులే మన లక్ష్యానికి అడ్డుపడుతుంటే వారితో భావ ప్రపంచం పరిమితం చేసుకోవాల్సిందే. మన జీవితంలో మంచి జరగాలి అంటే కొన్ని వదులుకోక తప్పదండి. చాలామంది తమ జీవితాన్ని ఖాళీ ఊబిలో గడుపుతున్నారు. ఎందుకో అంటే వాళ్ళ దగ్గర బంధుత్వాలున్నాయి, కానీ ప్రోత్సాహం లేదు. మనుషులు ఉన్నారు, కానీ ఉత్సాహం లేదు. పెద్ద హృదయం ఉన్నవారు ఉన్నారు, కానీ మన ఎదుగుదల చూసి దుఃఖించే వాళ్ళే ఎక్కువ. ఈ ప్రపంచంలో ఎదగాలి అంటే స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛకు అడ్డుగా ఉన్న వాళ్ళను మనం ప్రేమతో దూరం పెట్టాలి. అర్థమైందా? వాళ్ళు మన బంధువులే కావచ్చు, కానీ మన అనుబంధాలే కావచ్చు, కానీ మన జీవితం ఎంతో విలువైంది కదా. మన కలలు కూడా ఎంతో విలువైనవి. వాటిని ఎవరి కోసమైనా తక్కువ చేసుకోకూడదు. మన ప్రయాణంలో మొట్టమొదటిగా నమ్మకం అనేది అవసరం. అదే మన బలమైన ఆయుధం కూడా. కానీ ఆ నమ్మకాన్ని ముందు నాశనం చేయాలి అనుకున్న వాళ్ళు మన బంధువులే కావడం ఎంతో బాధాకరమండి. ఎందుకంటే మన ఎదుగుదలను వాళ్ళ గర్వంగా మలిచేస్తారు. మన శ్రమను వాళ్ళు అవకాశవాదంగా చూసుకుంటారు. వాళ్ళు అహంకారం మలిచేస్తారు. మన దిశ స్పష్టంగా ఉన్నా సరే వాళ్ళ మాటలు మన నడవడికను తారుమారు చేస్తాయి. అందుకే ఎదగాలంటే ప్రతి మాటకు స్పందించే అలవాటును పూర్తిగా వదిలేయాలి. ప్రతి బంధానికి బరువు ఇవ్వడం మానేయాలి. ప్రతి విమర్శను పట్టించుకోవడం మానేయాలి. మనపై వాళ్ళు ఎంతో ఆసక్తి చూపరు, కేవలం మనపై నియంత్రణ మాత్రమే కోరుకుంటారు. మనం నలుగురిలో మెరిసిపోతున్నామని
చూసినప్పుడు వాళ్ళ మనసు తట్టుకోలేకపోతుంది. కానీ అసలు విషయం ఏంటి అంటే వాళ్లకు మన మీద ప్రేమ లేదు, కేవలం మనపై నియంత్రణ మీద మాత్రమే ప్రేమ ఉంటుంది. మనం వాళ్ళ మాటను వినకపోవడాన్ని ఆఘాతంగా, ఎదగడానికి ద్రోహదంగా చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ నుండి దూరంగా ఉండడమే ఎంతో మంచి పని. మీరు ఎదగాలి అనుకోవడం లోపం కాదు. మీరు పెద్దదైన లక్షణాలను కలిగి ఉండడం పాపం కాదు. మీరు రాత్రులు నిద్రపోకుండా పనిచేయడం, ఎదగాలని ఆరాటపడడం అలాగే దీనికి సంకేతాలు. మీరు కలలు కనడమే ఈ సమాజానికి కొత్త ఆశ చూపించే మార్గమవుతుంది. ఎవరు ఎన్ని మాటలన్నా సరే, మీరు మీ కలలకి మొట్టమొదట భద్రతా ప్రవాహి. మీ కలలను మొట్టమొదట మీరే రక్షించుకోవాలి. అంతేకాదు, దానికి శత్రువుగా మారిన వాళ్ళను కూడా ప్రేమతో దూరంగా ఉంచగలగాలి. విజయ పదంలో నడిచే వాళ్లకు ఒంటరితనమే తోడవుతుంది. ఏం పర్వాలేదు, మీరు ఒంటరిగా నడవాలి. ఎందుకంటే ఆ మార్గంలో జనం తక్కువగా ఉంటారు. కానీ ఆ మార్గం ఆఖరిలో ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూస్తూ ఉంటుంది, ప్రశంసిస్తూ ఉంటుంది. ఎవరో ఒప్పుకోకపోతే ఏమిటి, వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు కదా. మీరు సాధించిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది మీరు ఏంటో. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని మార్చి వారు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ జీవితం ఎవరి అభిప్రాయాలతో నడవాల్సిన పని లేదండి. మీ లక్ష్యం, మీ కలలు, అలాగే మీ శ్రమ, మీ బాధలు, ఇవే నిజమైన బంధువులు. అందుకే ఎదగాలంటే ఎవరైతే మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని చూసి లేకుండా ఉంటారో వాళ్ళని దూరంగా ఉంచండి. ఎందుకంటే మీ మనశ్శాంతి ఎంతో విలువైనది కాబట్టి, మీ దారి పవిత్రమైనది కాబట్టి, మీ లక్ష్యం కూడా చాలా గొప్పది కాబట్టి దానికి విలువివ్వండి. ఎదుగుదల అనేది అందరికీ నచ్చదు. మనం పుస్తకం తెరిచినప్పుడు వాళ్ళు ముసుగు చేస్తారు. మనం దారిలో పరిగెత్తినప్పుడు వాళ్ళు అడ్డుగా నిలుస్తారు. ఎందుకంటే మన శ్రమ వాళ్లకు అలుపునిస్తుంది. మన కలలు వాళ్ళ కుంపట్లో గుసగుసల కారణమవుతుంది. మనం తల పైకెత్తితే వాళ్ళ మనసు దిగజారిపోతుంది. మన నడవడిక వేగంగా ఉన్నప్పుడు వాళ్ళకున్న భయాలు నిజమవుతాయి. అందుకే ఎదగాలంటే చూసేది తక్కువగా చూడాలి, చూసేది ఎక్కువగా ఉండాలి. ఆడి పాడే సమయాల కంటే నిశ్శబ్దంగా కలలు కనాల్సిన సమయం ఎక్కువగా ఉండాలి. వాళ్ళు మనకు బంధువులు కావచ్చు, కానీ మన దారికి కాదు. మీరు ఎదుగుతూ ఉంటే ఆశలు పెట్టుకున్నవారు ఆశ్చర్యపడరు, అసహనపడరు. మనపై దయ చూపేవాళ్ళు మన స్వతంత్రాన్ని ఓ అహంకారంగా మలిచేస్తారు. ఎందుకంటే వాళ్ళ దారి ఎంతో చిన్నది కాబట్టి, మన లక్ష్యం మాత్రం ఎంతో విశాలమైనది కాబట్టి. వాళ్ళ కలలు ఎప్పుడు కూడా కిటికీకి దాటి వెళ్ళవు. మన కలలు మాత్రం ఆకాశాన్ని తాకాలని ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళ అభిప్రాయాల పట్ల గౌరవం ఉండాలి, కానీ వాళ్ళపైన ఆధారపడకూడదు. వాళ్ళు అర్థం చేసుకోకపోయినా మనం మానకూడదు. వాళ్ళు ఒప్పుకోకపోతే మనం మలుచుకొని ఒక మూలకు కూర్చోకూడదు. ఒంటరిగా నడకనే నిజమైన విజయపదం. వాళ్ళు దూరం అవుతారు, మాటలు తగ్గుతాయి, నవ్వులు చెరువులవుతాయి, ఒంటరిగా నడవాల్సి వస్తుంది. అదే సమయంలో మనలో నిజమైన ధైర్యం బయటపడుతుంది. ఎవరు నిన్ను నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్ము. ఎవరు నీతో రాకపోయినా నువ్వు నీతో నడువు. ఎవరు నీ అభిప్రాయాన్ని చూసి వచ్చినా నువ్వు నీ కల జారిపోకుండా బలంగా పట్టుకో. ఎందుకంటే ఒకరోజు నీ నిశ్శబ్దం గర్జనగా మారుతుంది కాబట్టి, నీ ఒంటరితనమే నీ విజయానికి ఆధారం అవుతుంది కాబట్టి, నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు నీ ఎదుగుదల చూసి తల వంచుతారు కాబట్టి. జీవితం అనేది ఒక బంధాల ఊరేగింపు కాదు మిత్రమా, అది ఒక లక్ష్యానికి జరుపుకునే యుద్ధం. అందుకే బంధాలను గౌరవించు, కానీ
బంధాల కోసం నీ లక్ష్యాన్ని త్యాగం చేయకు. ఎవరైతే నీ ఎదుగుదలని భరించలేకపోతూ ఉన్నారో వారితో దూరంగా ఉంటేనే నువ్వు పరిపూర్ణంగా నీ విజయాన్ని ఆస్వాదించగలవు. ఎదగాలంటే భయాన్ని గెలవాలి, బంధాల్ని దాటాలి. వాళ్ళు అడుగుతారు, అదే నీకు ఎందుకు అని. మన ఊరిలో ఎవ్వరూ చేయనిది నీకు ఎందుకు కావాలి అని. వాళ్ళు పరోక్షంగా చెప్తారు, ఇంతవరకు మన వాళ్ళలో ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేకపోయారు, నువ్వెందుకు వెళ్తున్నావు అని. ఇది ప్రశ్న కాదు, సరిహద్దు గీసే ప్రయత్నం అన్నమాట. మన కలల చుట్టూ గోడలు వేసే ప్రయత్నం అన్నమాట. మన నమ్మకాన్ని బలహీనంగా మార్చే ఆరంభం అన్నమాట. కానీ నిజమైన గెలుపు అప్పుడే మొదలవుతుంది. మీరు భయపడతారు. భయాలకి బంధాలకి మధ్య మీరు నడవడం ఆపరు. ఎందుకంటే నిలిపేస్తే వాళ్ళ మాటలు నిజమవుతాయి కాబట్టి. మీరు నిశ్శబ్దంగా పనిచేస్తారు. ఎందుకంటే ఘోష అనేది అంతిమ విజయానికి సరిపోదు కాబట్టి. ప్రతి వేళ కూడా ప్రతిస్పందించకుండా వాళ్ళు ఏమనుకుంటారు అనేది తూకం వేసే పనిలో మునిగిపోవడం కాదు. విజయం అంటే మీరు నడుస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతారు, మీరు నమ్మకంగా ఉంటే వాళ్ళు నిందిస్తారు, మీరు విజయాన్ని తాగితే వాళ్ళు మౌనంగా తలవంచుతారు. ఇదే నిజం. ఏదైనా గొప్పదానికి ముందు అవమానం వస్తుంది. ఎదిగిన ప్రతి మనిషి ముందు అర్థం కాకపోయినా కాలం వస్తుంది. అర్థమైందనుకుంటాను. నీ ఒంటరితనం ఓ శాపం కాదు, అదే నీ శక్తి. ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదు అన్న బాధ మనసును నింపేస్తుంది. కానీ నీ కళ నిన్ను అర్థం చేసుకుంటుంది. నీ శ్రమ నీతో మాట్లాడుతుంది. నీ నిశ్శబ్దం నీ ఎదుగుదలకు మూలమవుతుంది. ఎవరు చెయ్యని పని చెయ్యాలని ఆశపడితే ఎవరు నీ వెంట రారు. ఈ నిజాన్ని ముందుగానే నువ్వు అంగీకరించక తప్పదు. నీ దారి నీదే. అది అరణ్యంలో ఓ అడుగు వేయటం లాంటిది. ఒక్కసారి వేసిన అడుగు ఆ నేల పొడి నేల. పచ్చటి మొక్కలు మొలుస్తాయా? కాబట్టి నీకదే తర్వాత 100 దారులు చూపుతుంది. కాబట్టి ఇది ముగింపు కాదు, మరొక ప్రారంభంగా ప్రారంభించు. ఎవరో ఒకరు నిన్ను అడుగుతారు, ఇన్నాళ్ళు వెళ్తున్నావు, ఎవరూ లేరు నీ వెంట, ఒంటరిగా అనిపించదా అని. మీరు చెప్తారప్పుడు, ఒంటరితనం నన్ను చిన్నవాడిని చేయలేదు, అది నన్ను లోతుగా మార్చింది. నేను ఎదిగి నా శ్రమ వల్ల, నా కష్టం వల్ల, ఎవరి అంగీకారం వల్ల కాదు. కాబట్టి ఒక్కోసారి ఎదగాలంటే వదలాలి. కొన్ని బంధాలను వదులుకోవాలి, కొన్ని అభిప్రాయాలను, కొన్ని భయాలని. అప్పుడే బంధించని ఆకాశం, అలాగే ఆపలేని గమ్యం నీదవుతుంది. ఎదగడం అనేది చప్పట్ల కోసం కాదు, అణిచివేతల్ని మించిపోవడానికి. ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరాలి అంటే ముందుగా వాళ్ళ అవమానాలు మోయాలి, వాళ్ళ నవ్వులు తట్టుకోవాలి, వాళ్ళ సలహాలు వదిలేయాలి. వాళ్ళంటారు, నీకు ఇది కావాల్సిందేనా అని. మీరు చెప్పకపోయినా మీ చరిత్ర చెబుతుంది, అవును నాకు ఇదే కావాలి అని. నాతోనే కాదు, నా వల్ల ఇంకొంతమందికి మార్గం కావాలి అని. నిజమైన ఎదుగుదల అనేది నిన్ను తక్కువగా చూసిన వారిని మించిపోవడం కాదు, నిన్ను నువ్వే మించి ఎదగడం. వాళ్లకు నిరూపించాలనే కోపంతో కాదు, నిన్ను నువ్వు నిరూపించుకోవాలనే తపన వల్ల. నిశ్శబ్ద ఆత్మవిశ్వాసం చాలు నీ అడుగులు గెలుపు దిశలో పయనించడానికి. ఏదైనా గొప్పదానికి ముందు మిగిలేది ఒంటరితనమే. అప్పుడు మర్చిపోవద్దు, చెట్లని తొలగించాలి, గడ్డిని తీయాలి, కొండలు ఎక్కాలి. ముగింపు కనిపించకపోయినా సరే ముందుకే సాగాలి. ఎందుకంటే విజయపు తలుపులు అనేవి నిశ్శబ్దంగా తెరుచుకుంటాయి. అక్కడ మొలకెత్తే గొంతు మనదే కావాలి. ఎదిగే మనసు కూడా మనదే అయి ఉండాలి. ఇంకెవ్వరూ ఉండకపోవచ్చు, కానీ మన కళ మనతోనే ఉంది కదా. మన శ్రమ మన వెంటే నడుస్తుంది.
మన ఆత్మవిశ్వాసం మన ఊపిరిగా ఉంది. ఇవి చాలు ప్రపంచాన్ని తలకిందులుగా తిప్పేయడానికి. కాదంటారా? నిజమే కదా మిత్రమా? ఎదుగుదలకి బంధాల తాళం వద్దు. ప్రతి బంధం ప్రేమ కోసం కాదు, కొన్నిటికి మూల భయం. ఇతడు పెద్దవాడైతే మనకి దూరం అవుతాడు, మన మాట వినడు అనే ఒక అసూయ వాటిని ప్రాణంగా ఉంటుంది. అందుకే కొన్ని మాటలు మధురంగా ఉన్నా వాటి మూలం మాత్రం విషంగానే మారుతుంది. ఇంతకన్నా ఎక్కువగా కలలు కంటావా అనే మాట నిజానికి నువ్వు మాలాగే బ్రతకాలనే సంకేతం అన్నమాట. వాళ్ళ ఊహల గోడలకే నువ్వు పట్టుబడి ఉండాల్సిందే అన్న ముడి అది ఈ క్షణం నువ్వు ఒంటరిగా ఉండవాటికి కావచ్చు. చుట్టూ ఒక్కరు కూడా అర్థం చేసుకోలేదు అని అనిపించవచ్చు. నీ నడక అర్థం లేనిదిగా వాళ్ళకి కనిపించవచ్చు. కానీ నీ పాదాల శబ్దం ఇప్పుడు చిన్నగా ఉన్నా అదే రేపటి తరం ప్రయాణానికి మార్గదర్శకంగా మారుతుంది. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఒక గూటికి మార్గం కాదు, గమ్యం మాత్రమే. నువ్వు ఎదుర్కొన్న అవమానాలు నీ విజయపు పునాదులవుతాయి. కాబట్టి బంధాల గాలిలో ఊగిపోవద్దు, సమాజపు అభిప్రాయాలలో చిక్కిపోవద్దు. నీ స్వరం, నీ కళ, నీ శ్రమ ఇవే నీ దిక్కుగా ఉండాలి. అవమానాన్ని ఎప్పుడు కూడా ఒంటరిగా భావించకు. అది నీ విజయానికి మెట్టుగా అవుతుంది. వాళ్ళంటారు నీ స్థాయికి మించి ఆశపడకు అని. వాళ్ళ స్వరంలో శ్రేయస్సు కనిపించవచ్చు, కానీ లోపల అసహనం వ్యక్తం చేస్తారు. భయం ఉంటుంది, నువ్వు ఎదిగితే వాళ్ళు వెనక్కి పడిపోతారేమోనని. అందుకే నిన్ను ఒత్తిడిగా ఉంచటానికి వాళ్ళు ప్రేమగా మాట్లాడతారు. నువ్వు మౌనంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే నీ స్వరం వాళ్ళ బలహీనతలను భయపెడుతుంది కాబట్టి. ఒక్కోసారి నీ కలపై నమ్మకం ఉండకపోవచ్చు, కానీ నీ శ్రమపై నమ్ము. వాళ్ళు నిన్ను చూసి నవ్వినా పర్లేదు, అంతేకాని నీ పనిని చిన్నబుచ్చలేరు. నీ సాధనను దిగజార్చలేరు. నీ స్థిరత్వాన్ని కదిలించలేరు. నీ శబ్దం ఎప్పుడు కూడా పని రూపంలోనే వినిపించేలా చెయ్యి. బంధాల జాలం నుంచి భయపడే ధైర్యం నిజమైన స్వాతంత్రం. నీ గమ్యాన్ని చూసి ఇతరులు సంతోషపడటం లేదు అంటే అది నీ తప్పు కాదు కదా. నీ స్పష్టత వాళ్ళ అస్పష్టతకు ప్రశ్నలా మారింది. నీ నిబద్ధత వాళ్ళ అలసత్యానికి అర్థంలా మారింది. అందుకే ఎదగాలంటే అందరితో అనుసంధానం అవసరం లేదు. నిజమైన సంబంధం నీ లక్ష్యంతో ఉండాలి. నువ్వు ఎంత గట్టిగా నిలబడతావో అంత దగ్గరగా నీ విజయం నీకు చేరుతుంది. ప్రేమించు, గౌరవించు, కానీ బంధాల భారం మోసుకుంటూ బలహీనంగా మారిపోవద్దు. మన వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు అన్న మాట మనం ఆగిపోవడానికి కారణం కాకూడదు. మనం ఏదైనా చెప్తే వాళ్ళు కాదు అంటారు. ఆ కారణంతో మనం మన కళను ఖైదు చేయకూడదు. ప్రపంచం ఎదుగుదలను ప్రశ్నిస్తుంది, కానీ అది నీ మనసులో మొదలైంది. ప్రతి ఉదయం నిన్ను నువ్వు నమ్ముకున్నది, ప్రతి రాత్రి నీ కష్టాన్ని నువ్వే చూసుకున్నది. నీ విజయానికి ఉత్తరం రాసిన వారు ఎవ్వరు అంటే కాలం కాదు, బంధువు కాదు, కేవలం నీకు నువ్వు మాత్రమే. నీ పట్టుదల మాత్రమే. నీ శబ్దం, నీ శ్రమ, నీ రేయిలో దిగులుతో కూడిన కన్నీరు ఇవే నిన్ను నువ్వు నిర్మించుకున్న మూలాలుగా మారుతాయి. వాళ్ళు మాట్లాడితే మాట్లాడనివ్వు, వాళ్ళు నవ్వితే నవ్వనివ్వు, వాళ్ళు అవమానిస్తే అవమానించనివ్వు. నువ్వు మాత్రం ఆగిపోవద్దు. ఎందుకంటే నువ్వు ఆగిపోతే వాళ్ళే నిజమవుతారు కాబట్టి. నీకు అర్థమైందా? కాబట్టి నీ ప్రయాణం నిశ్శబ్దంగా సాగిపోతుంది. మొదట ఎవ్వరూ గుర్తించరు, కానీ చివరికి ప్రపంచం నీ విజయానికి మౌనంగా నమస్కరిస్తుంది. మిగిలిన వాళ్ళు, నిన్ను తక్కువగా చూసిన వారు, నిన్ను నువ్వు మాత్రమే ఎప్పటికీ తక్కువగా చేసుకోకూడదు. నిన్ను నువ్వు ఒంటరిగా భావించకూడదు. ఎందుకంటే
నీవే నీ గమ్యానికి కారణం కాబట్టి. అందుకే నిజమైన ప్రేరణ అనేది బంధాలను గౌరవిస్తూ పరిమితులను దాటి వెళ్ళే జ్ఞానంలోనే ఉంటుంది. ప్రేమను పునాది చేసుకునే శ్రమతో పదం నిర్మించే దీక్షలోనే ఉంటుంది. ప్రతి ఒంటరి అడుగు విజయాన్ని గర్జించే పాదమవుతుంది. అర్థమైందా మిత్రమా? ఇక అందరూ ఈ జీవిత సత్యాన్ని అనుసరించి విజయ పతాకంలో ముందుకెళ్ళండి. విన్నారు కదా అండి, ఈ శ్రీకృష్ణ సందేశం నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.